రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ జెలెన్స్కీ చర్చలు జరుపుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి ఉక్రెయిన్ ముందుకు రాకపోతే సైనిక మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శాంతి చర్చలపై ఉక్రెయిన్ అధికారులకు పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉందని, సమస్య పరిష్కారానికి వాళ్ళు తొందరపడటం లేదని ఆయన అన్నారు. ఓవైపు పుతిన్ కామెంట్స్ చేస్తుంటే అదే సమయంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. రష్యా సుమారు 500 డ్రోన్లు 40 క్షిపణులతో దాడి చేయక ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. 27 మందికి గాయాలయ్యాయి. ఇక రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. రష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశం లేదనడానికి ఈ విధ్వంసమే నిదర్శనమని అన్నారు.